శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 171వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో భీమసేనుడు, కుంతి వీరిద్దరూ కూడా గృహంలో ఉన్న సమయంలో మిగిలినటువంటి సోదరులందరూ కూడా భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఈ పాండవులు ఏ గృహంలో అయితే నివసిస్తున్నారో ఆ బ్రాహ్మణుడి గృహంలో ఆర్తనాదాలు విని ఏం జరిగిందో అని కంగారు పడుతూ కుంతి వివరాలు కనుక్కోవడం అనేటువంటిది ఈ అధ్యాయంలో నేటి ప్రవచనంలో చెప్పడం జరుగుతున్నది. గత పాఠంలో మనం ఈ పాండవులు ఏకచక్రాపురంలో నివసించడం అనేటువంటి జరిగింది. వ్యాసుని యొక్క ఆజ్ఞ ప్రకారం, ఆయన సూచన ప్రకారం వీళ్ళు ఏకచక్రాపురంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో నివసించడం, ఈ పాండవులు 5గురు కూడా భిక్షాటన చేస్తూ జీవించడం అనేటువంటిది మనం గత పాఠంలో ముందు చెప్తున్నాం. ముందుగా ప్రార్థన చేసుకుని నేటి శ్లోకాలు చూద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. 23 శ్లోకాల వరకు మనం ప్రవచించుకున్నాం ఈ అధ్యాయంలో. నేడు చెప్పుకోబోయేటువంటి అంశంలో తతః కదాచిత్ వైక్షాయ గతాస్తే పురుషర్షభాః సంగత్య భీమసేనస్తు తత్రాస్తే పృథయా సహ. కదాచిత్ అంటే ఒకప్పుడు, భిక్షాటనే జీవితంగా గడుపుకుంటున్నటువంటి ఈ పాండవులు ఒకప్పుడు వైక్షాయ అంటే భిక్షాటన కోసం అని చెప్పేసి పురుషర్షభాః గతాస్తే తత. పురుష ఋషభులైనటువంటి ఈ నలుగురు సోదరులు కూడా ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు, ఈ నలుగురు కూడా సంగత్య భీమసేనస్తు తత్రాస్తే పృథయా సహ. కుంతికి తోడుగా భీమసేనుడు ఇంట్లో ఉన్న సందర్భంలో వీళ్ళ నలుగురు ఇంటికి భిక్షాటనకు వెళ్ళారు. భీమసేనుని మాత్రం ఇంట్లో అట్టి పెట్టారు ఆ రోజు. అథార్తిజం మహాశబ్దం బ్రాహ్మణస్య నివేశనే భృశముత్పతితం ఘోరం కుంతి శుశ్రావ భారత. అథ ఆర్తిజం మహాశబ్దం, ఒక మహాశబ్దం వినిపించింది. ఎక్కడి నుంచి? బ్రాహ్మణస్య నివేశనే, వీళ్ళు ఎవరింట్లో అయితే ఆధారం చేసుకుని ఉంటున్నారో ఆ బ్రాహ్మణుల యొక్క నివేశనే అంటే గృహంలో, ఆ ఇంటిలో ఆర్తిజం శబ్దం, ఆర్తితో పెద్దగా దీనంగా అరుస్తున్నటువంటి ఒక శబ్దం. భృశముత్పతితం ఘోరం కుంతి శుశ్రావ భారత. వినటానికి ఘోరమైనటువంటి, బాగా దీనమైనటువంటి స్వరంతో వచ్చినటువంటి ఆ శబ్దాన్ని కుంతి శుశ్రావ, కుంతీదేవి వినటం జరిగింది. ఏడుస్తున్నారు పక్కన, ఏడుపులు వినిపిస్తున్నాయి, ఘోరమైనటువంటి ఆర్తనాదం ఉంది. రోరుయమాణాం స్తాం దృష్ట్వా పరిదేవయతశ్చ సా పరిదేవయ. పరిదేవయత అనే పదానికి అర్థం ఏంటంటే బాధపడటం, చిన్నురాలవటం, దుఃఖించటం. ఎందుకని? వాళ్ళ యొక్క ఆర్తనాదాలు విని, వాళ్ళ బాధలు, వాళ్ళ గోడు విని, సా అనే పదానికి అర్థం ఇక్కడ కుంతీదేవి చాలా దుఃఖించింది. కారుణ్యాత్ సాధుభావాచ్చ కుంతి రాజన్న క్షమే. ఓ రాజన్, క్షమే. తట్టుకోలేకపోయింది కుంతీదేవి ఆ ఆర్తనాదాలు విని. వాళ్ళు ఏ గృహంలో అయితే ఉంటున్నారో ఆ బ్రాహ్మణుడికి ఏదో కీడు కలిగింది, ఏ దుఃఖమో వచ్చింది. దాంతో కారుణ్యాత్ సాధుభావాచ్చ, అతి సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి ఆవిడ కారుణ్యంతో, కరుణతో దీనంగా వస్తున్నటువంటి ఆ శబ్దాలు వినేటప్పటికీ తట్టుకోలేకపోయింది కుంతీదేవి తల్లి మనసు. వెంటనే భీమసేనుడితో అంటుంది, మధ్యమానేవ దుఃఖేన హృదయేన పృథా తథా ఉవాచ భీమం కళ్యాణి కృపాన్వితమిదం వచః. భీమసేనుడితో కృప
అంటే బ్రాహ్మణుడికి ఏదో కీడు కలిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించి మనం ఏదో చేయాలి నాయన అనేటువంటి విధంగా పలికేటువంటి కృపాన్వితమైనటువంటి వచనాలతో భీమం ఉవాచ భీమసేనుడితో మాట్లాడుతుంది కళ్యాణి, శుభకరమైనటువంటి కుంతీదేవి. ఏమని చెప్తుంది? వసామహ సుసుఖం పుత్ర. పుత్ర, మనం ఇక్కడ ఈ గృహంలో వీళ్ళ ఇంట్లో మనం సుఖంగా ఉన్నాం. ఇంతకాలం ఎన్నో రోజుల నుంచి మనం హాయిగా గడుపుతున్నాం. వసామహ అంటే నివసిస్తున్నాము అని అర్థం. ఎట్లా? సుసుఖం పుత్ర బ్రాహ్మణస్య నివేశనే. ఈ బ్రాహ్మణుడి యొక్క గృహంలో మనం చాలా సుఖంగా నివసిస్తున్నామయ్యా. సుఖంగా ఉన్నామంటే అరణ్యంలో సుఖంగా ఉన్నామా అంటే కాదు. ఒక నీచుల దగ్గర నుంచి దూరంగా ఉన్నాం. ఎవరా నీచులు అంటే అజ్ఞాత ధార్తరాష్ట్రస్య సత్కృతాం వీతమన్యవ. ధార్తరాష్ట్రులు అంటే ధృతరాష్ట్రుని పుత్రులైనటువంటి దుర్యోధనాదుల నుంచి అజ్ఞాత, అజ్ఞాతంగా ఉన్నాము. అంటే వాళ్ళు తెలుసుకోలేనటువంటి విధంగా ఏమాత్రము కనిపించకుండా వీతమన్యవ, వాళ్ళు గుర్తించలేనటువంటి ప్రదేశంలో ఈ విధంగా సత్కృతాం అంటే ఈ గౌరవప్రదమైనటువంటి మనుషుల మధ్యలో ఉన్నాం, బ్రాహ్మణుల మధ్యలో. వీళ్ళ చేత సత్కరించబడుతూ మనం సుఖం పొందుతూ ఆ ధార్తరాష్ట్రుల చేత గుర్తించినట్టుగా మనం హాయిగా కాలం గడుపుతున్నాం. అంటే మనం ఇక్కడ సుఖంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి సా చింతయే సదా పుత్ర బ్రాహ్మణస్యాస్య కిమ్యహం కదా ప్రియం కరిష్యామి యత్కుర్యుషితా సుఖం. కాబట్టి సా చింతయే సదా పుత్ర, ఓ పుత్ర ఆయన భీమసేన. కాబట్టి వీళ్ళింట్లో మనం సుఖంగా ఉంటున్నాం కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే సదా చింతయే, ఎప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే బ్రాహ్మణస్య అస్య కిం అహం. ఈ బ్రాహ్మణుడికి ఏదో ఒకటి మనం పరోపకారం చేయాలి, ప్రియమైనది చేయాలి. కదా ప్రియం కరిష్యామి, ఈ బ్రాహ్మణుడికి నేను ఎప్పుడు ఎటువంటి ప్రియమైనటువంటి ఉపకారాన్ని చేస్తానో అని ఎప్పుడూ చింతిస్తూ ఉండేదాన్నయ్యా. ఎన్నోసార్లు అనుకుంటున్నాను నేను ఆ మాట. వీళ్ళు మనకి ఇంత చక్కగా ఈ వాసం ఇచ్చారు, నివాసం ఇచ్చారు, సుఖంగా ఉంటున్నాం. కాబట్టి ఈ బ్రాహ్మణుడికి మనం ఏదో ఒక మంచి కలిగించాలి అని నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేదాన్ని. కదా ప్రియం కరిష్యామి, అటువంటి ప్రియాన్ని నేను ఎప్పుడు చేస్తానో కదా. యత్కుర్యుషితా సుఖం, మనం ఉషితాహ సుఖం, సుఖంగా నివసిస్తున్నటువంటి ఈ గృహస్థుడికి మనం ఏదో ఒక సంతోషాన్ని కలిగించాలి, ప్రియాన్ని కలిగించాలని నేను ఆలోచించానయ్యా. కానీ ఇంతవరకు ఆ అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చినట్టు. ఏతావాన్ పురుషస్తాత కృతం యస్మిన్న నశ్యతి. ఏతావాన్ పురుషః తాత. తాత అంటే నాయన, పుత్ర. ఏతావాన్ పురుషః, పురుషుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా కృతం యస్మిన్ నశ్యతి. మానవుడు పరోపకారం చేసినటువంటి ఏదైనా అవసరమైనటువంటి సమయంలో ఇతరుడికి చేసినటువంటి పరోపకారం ఉంటుంది చూసావా, అది ఎప్పటికీ నశించదు. నశించదు కూడా నశించదు. అవసరమైనటువంటి చేస్తే ఇంకా మేలు కలుగుతూ ఉంటుంది. అట్లాంటిది ఇటువంటి బ్రాహ్మణుడికి ఆపదల సమయంలో, అందులోనూ మనకి సుఖంగా వాసమిచ్చినటువంటి బ్రాహ్మణుడికి చేసేటువంటి పరోపకారం ఉంది చూసావా, అది మహా ఉన్నతమైనటువంటిది నాయన అని చెప్తూ యావచ్చ కుర్యాత్ అన్యో అస్య కుర్యాత్ అభ్యధికం తతః. అధికం తతః. ఎవరికైనా మనం పరోపకారం చేయాల్సిందే. కానీ ఇటువంటి మహానుభావుడైనటువంటి సుఖంగా నివాసం కల్పించిన ఈ బ్రాహ్మణులు లాంటి వాళ్ళకి తతః అధికం అని చెప్తుంది. తతః అధికం అంటే ఇంకా ఎక్కువ పరోపకారం చేయాలి మనం అని కుంతీదేవి ఎలాగైనా సరే ఈ కష్టాలలో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుని మనం ఈ సందర్భంలో మనం ఆదుకుని తీరాలి అనే నిర్ణయానికి వచ్చి భీమసేనుడితో చర్చిస్తున్నది. తదిదం బ్రాహ్మణస్యాస్య దుఃఖమాపతితం ధ్రువం. అస్య బ్రాహ్మణస్య దుఃఖం ఆపతితం. ఏదో కఠోరమైనటువంటి దుఃఖం వచ్చి పడింది ఇతనికి. ధ్రువం అంటే తప్పకుండా. అతి కఠోరమైనటువంటి దుఃఖంలో బాధపడుతున్నాడు ఇతను. నత్ర యది సాహాయ్యం కుర్యామ సుకృతం భవేత్. కాబట్టి ఇటువంటి వాడికి మనం సుఖం చేయాలి, ప్రియం చేయాలి, సహాయం చేయాలి. అందులో ఇటువంటి కష్టకాలంలో మనం సహాయం న కుర్యామ, చేయకపోతే ఇక సుకృతం న భవేత్. సుకృతం అనేటువంటిది న తత్ర భవేత్. మనం ఇక ఏం మంచి చేసిన వాళ్ళం అవుతాం? కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే అప్పుడు మనం పరోపకారం చేసినట్టు, సహాయం చేసినట్టు. మనకి పరోపకారం చేసిన వాడు కష్టాల్లో ఉన్నప్పుడు
వెంటనే మనం ఆదుకోవాలి కానీ వాడు కష్టాలు అయిపోయిన తర్వాత తీరిపోయిన తర్వాత నేను సహాయం చేస్తాను, సుకృతం చేస్తానంటే ఏం ఉపయోగం ఉంటది? అక్కరికి రాని సాయం ఎందుకు? కాబట్టి ఇటువంటి సమయంలో మనం అధికంగా చేయాలి అని చెప్పి కుంతీదేవి చెప్పంగానే భీమసేనుడు అంటున్నాడు తల్లి మాటలకి, జ్ఞాయతామస్య యద్దుఃఖం యతశ్చైవ సముత్థితం విదిత్వా వ్యవసిష్యామి యద్యపి స్యాత్ దుష్కరం. జ్ఞాయతాం, సరే అమ్మా, నువ్వు వెళ్ళి తెలుసుకురా, వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో జ్ఞాయతాం. అస్య యద్దుఃఖం, అస్య అంటే ఇతనికి, ఈ బ్రాహ్మణుడికి ఏ దుఃఖమైతే వచ్చిందో, యతశ్చైవ సముత్థితం, ఏ కారణంతో ఈ దుఃఖం ఉత్పన్నమైందో ఆ కారణాలన్నీ కూడా ఒక్కసారి వెళ్ళి తెలుసుకురా అమ్మా. నువ్వు నాకు చెప్తే, ఆ కారణాలు చెప్తే, విదిత్వా వ్యవసిష్యామి. వ్యవసిష్యామి అంటే నేను దానికి సంబంధించినటువంటి పనులు నేను చేస్తాను, నేను కష్టపడతాను, ఎలాగైనా సరే సాయం చేస్తాను. యద్యపి స్యాత్ సదుష్కరం. సుదుష్కరం అంటే దుష్కరమైనటువంటి పనైనా సరే, ఎంత క్లిష్టమైనటువంటి లేనటువంటి పనైనా సరే నేను సాధించడానికి ప్రయత్నిస్తానమ్మా. కాబట్టి వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో వెళ్ళి కనుక్కురా అమ్మా అని చెప్పి పంపిస్తున్నాడు భీమసేనుడు. దాంతో కుంతీదేవి, వీళ్ళిద్దరి సంభాషణ జరుగుతూ ఉండగానే వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ, ఏవం తౌ కథయంతౌ చ భూయః శుశ్రవతు స్వనం ఆర్తిజం తస్య విప్రస్య సభార్యస్య విశాంపతే. సభార్యస్య విప్రస్య ఆర్తిజం శుశ్రావ. ఒక్కసారిగా వీళ్ళు సంభాషణ మాట్లాడుతూ ఉండగానే మళ్ళీ ఇంకా కఠోరమైనటువంటి, కర్ణ కఠోరమైనటువంటి ఆర్తనాదం వినిపించింది ఒక్కసారి. భూయ అనే పదానికి అర్థం మళ్ళీ, మళ్ళీ మళ్ళీ. ఒక్కసారి వీళ్ళిద్దరు ఏవం తౌ కథయంతో, తౌ అనే పదాన్ని ద్వితీయ విభక్తి అంటే ద్వివచనం, ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న సందర్భంలోనే మళ్ళీ తిరిగి సుశ్రవతు స్వనం, కఠోరమైనటువంటి స్వరం వినిపించింది, శబ్దం వినిపించింది. ఏమిటంటే ఆర్తిలో, బాధలో ఏడుస్తున్నటువంటి శబ్దం. బ్రాహ్మణోత్తముడు సభార్యస్య, భార్యతో కూడినటువంటి బ్రాహ్మణుడు ఆ ఏడుపు శబ్దాలు వినిపించాయట కుంతీదేవికి. వెంటనే పరిగెత్తింది కుంతీదేవి అక్కడి నుంచి, ఏదో జరిగింది. అంతఃపురం తతస్తస్య బ్రాహ్మణస్య మహాత్మనః వివేశ త్వరితా కుంతి బద్ధవత్సేవ సౌరభి. త్వరిత అనే పదానికి అర్థం ఏంటంటే తొందరగా, వడివడిగా, వేగంగా. వివేశ త్వరితా కుంతి, కుంతీదేవి ఇక విపరీతమైనటువంటి వేగంతో వెంటనే వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళింది అనే ఒక ఉదాహరణ ఇస్తున్నారండి, అత్యద్భుతమైనటువంటి ఉదాహరణ ఇస్తున్నారు. బద్ధవత్సేవ సౌరభి. సౌరభి అంటే గోమాత, సురభి, కామధేను కూతురు సౌరభి, సురభి. బద్ధవత్సేవ సౌరభి అంటే, వత్స అంటే దూడ, వత్స చిన్న పిల్ల. బద్ధవత్సేవ అంటే తన బిడ్డని ఎవరో కట్టేస్తున్నప్పుడు తల్లి ఏ విధంగా అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి కాపాడుకుంటుందో అలా వెళ్ళిందిట. తన దూడని కట్టేస్తున్నప్పుడు సురభి, గోమాత వెళ్ళి ఎలా అయితే వెళ్ళి, అయ్యో నా బిడ్డని ఎవరు తీసుకెళ్తున్నారు, నా బిడ్డని ఏదో కట్టేస్తున్నారే అని చెప్పి ఎలా అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుందో, అలా దూడ కోసం తల్లి గోమాత పరిగెత్తినట్టుగా కుంతీదేవి ఆ విధంగా ఏదో తన బిడ్డలకి ఏదో ఆపద వచ్చేసిందా అన్నంత కష్టంతో వెళ్ళింది ఆ బ్రాహ్మణత్వ ఆర్తనాడండి. కుంతీదేవిని ఇక్కడ గోమాతతో పోల్చారు, బ్రాహ్మణోత్తముని అక్కడ వత్సతో, దూడతో, చిన్న కష్టంలో ఉన్నటువంటి దూడతో పోల్చారు. అట్లా తతస్థం బ్రాహ్మణం తత్ర భార్యయా చ సుతేన చ దుహిత్రా చైవ సహితం దదర్శ వికృతాననం. వెంటనే వెళ్ళంగానే కుంతీదేవికి లోపల ఎవరెవరు కనిపించారో వర్ణిస్తున్నారు. బ్రాహ్మణుడు కనిపించాట, భార్యయా చ సుతేన చ. సుతుడు అంటే కుమారుడు, కుమారుడితో పాటు భార్యతో పాటు ఉన్నటువంటి బ్రాహ్మణుడు లోపల ఉన్నట్ట. అంతేకాకుండా ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే దుహిత్రా చైవ సహితం. దుహిత అనే పదానికి అర్థం కూతురు, పుత్రికతో పాటుగా ఉన్నటువంటి, సహితం అంటే కూడి ఉన్నటువంటి, కుమార్తెతో కూడి కుమారుడితో ఉన్నటువంటి, భార్యతో ఉన్నటువంటి బ్రాహ్మణుడు ఆర్తనాదం, దదర్శ వికృతాననం. వికృత ఆననం, ఆననం అంటే ముఖం. అప్పటిదాకా బాధలో ఏడ్చి 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 అసలు ఆ ముఖం కందగడ్డలా అయిపోయి పాపం ఎంతో వికృతంగా మారిపోయినటువంటి ఆనందంతో దర్శనమిచ్చాడు బ్రాహ్మణోత్తముడు అక్కడ. అప్పుడు లోపలికి వెళ్ళగానే, కుంతీదేవి లోపలికి వెళ్ళగానే వాళ్ళ సంభాషణ నడుస్తూ ఉంది. ఎలా ఉంది అంటే, బ్రాహ్మణుడు అంటున్నాడు, ఈ జీవితం మీద విరక్తి కలిగింది ఆయనకి. ఎందుకు ఈ జీవితం ఇంకా,
ఈ ధనం ఎందుకు అంటూ ఇక రకరకాలుగా మాట్లాడుతున్నాడు. దిగిదం జీవితం లోకే గతసారమనర్థకం దుఃఖమూలం పరాధీనం వృషమ ప్రియ భాగిచ. దిక్ దిక్ అంటే చి అన్నారు సంస్కృతం. చి దిక్. దేనికి దిక్? ఇదం జీవితం లోకే గతసారం అనర్థకం. అనర్థకమైనటువంటి జీవితం నా జీవితం. ఎటువంటి అర్థము లేదు. గతసారం అంటే నిస్సారమైపోయిన జీవితం. సారమే లేదు జీవితంలో. అటువంటి ఈ జీవితానికి ధిక్ ఇదం జీవితం లోకే, ఈ లోకంలో ఈ జీవితం పాడు జీవితం. చి ఏదో జీవితం. దుఃఖమూలం పరాధీనం వృషమ ప్రియ భాగిచ. మొత్తం ఎలా ఉందంటే దుఃఖమూలం, జీవితాంతము దుఃఖమే దుఃఖమే దుఃఖమే. పరాధీన బతుకులు అయిపోయినాయి. జీవితం అంతా పరాధీనం, స్వాధీనంలో లేదు, పరాధీనం అయిపోయింది జీవితం అంతా. ఎవరో చెప్పినట్టు నడుచుకోవడం, ఎవరో ఆధారంతోనో మనం గడపడం, ఇంకోళ్ళ మీద మనం ఆధారపడి జీవించడం. వృషం అప్రియ, వృషం అంటే తప్పకుండా అప్రియ భాగిచ. జీవితాంతం అప్రియం 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 అప్రియం. ఎక్కడ ప్రియం అనేది లేదు, అప్రియం. జీవితే పరమం దుఃఖం జీవితే పరమో జ్వర జీవితే వర్తమానస్య ద్వంద్వా నామాగమో ధ్రువ. జీవితే పరమం దుఃఖం. ఈ జీవితం అనేది ఎంత దుఃఖమయమైనటువంటి జీవితం ఇదంతా. అలాగే జీవితే పరమో జ్వర, రకరకాలైనటువంటి జ్వరాలతో కూడుకున్నటువంటి, వ్యాధులతో కూడుకున్నటువంటి జీవితం, అన్ని వ్యసనాలు. జీవితే వర్తమానస్య, ఓ పక్కన జీవితం చక్కగా సాఫీగా గడుస్తుంది కదా అనుకుంటే ద్వంద్వానామాగమో ధ్రువ. తప్పకుండా ద్వంద్వాలు అనేవి వచ్చి కూర్చుంటాయి. ద్వంద్వాలు అంటే సుఖం వచ్చింది కదా అనుకుంటే పక్కనే కష్టం వస్తుంది, లాభం వచ్చింది కదా అనుకుంటే పక్కనే నష్టం ఉంటుంది. దాన్ని ద్వంద్వాలు అంటారు. సరే నువ్వు ఇది వచ్చావు పక్కన నేను ఇది ఉంటా అంటూ దాన్ని ద్వంద్వాలు అంటారు. ఇది లేకుండా అది ఉండదు. ఎప్పుడు నాకు సుఖమే కావాలనుకోవటము కుదరదు. అలా జీవితే వర్తమానస్య, జీవితం గడుపుతున్నటువంటి ప్రతి వారికి పక్కన ద్వంద్వాలు అనేవి వచ్చి కూర్చుంటాయి. ఇది లేకుండా అది ఉండదు. నామాగమో ధ్రువ, ధ్రువ అంటే ఖచ్చితంగా వస్తాయి ఇవన్నీ. ఇంకా జీవితం ఏముంది, వాడు జీవితం సాఫీగా ఉంటుంది. కొన్నాళ్ళు కష్టం, కొన్నాళ్ళు సుఖం, అంతే. ఆత్మ ఏకో హి ధర్మార్థౌ కామం చైవ నిషేవతే ఏతైశ్చ ప్రయోగోపి దుఃఖం పరమనంతకం. పోని జీవితం సాఫీగా గడుపుతాం. పురుషార్థాలైనటువంటి ధర్మ కామ మోక్షాలు ఏవైతే ఉంటాయి, ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మార్థౌ కామం చైవ నిషేవతే ఆత్మ ఏకో హి. ధర్మము అర్థము కామము అనేటువంటిది మన కోసము, సంసారం కోసము, అలాగే సమాజం కోసము చక్కగా మనం పాటిద్దాం అనుకుంటామా? నిషేవతి అంటే సేవించడం. ఈ మూడింటిని సేవించుకుంటూ వెళ్దామా అనుకుంటే ఏతైశ్చ విప్రయోగోపి దుఃఖం పరమనంతకం. విప్రయోగము అనే పదానికి అర్థం ఏంటంటే వియోగం. వీటిల్లో ఒకటి ఒకటి వియోగం కలిగింది అంటే వెంటనే పరమ దుఃఖం వస్తుంది. వీటిల్లో ఏ ఒకటి నష్టమైనా సరే, ధర్మము గాని, అర్థము గాని, కామం గాని. ఉదాహరణకి అర్థం ఉంది, అర్థం సంపాదించావు, విప్రయోగం కలిగింది అంటే, అంటే ధర్మం వియోగం కలిగింది అంటే ఏమవుతుంది? పరమనంతకం దుఃఖం అంటే భరించలేనంత దుఃఖం అనుభవించాల్సి వస్తుంది. డబ్బు సంపాదించావు కానీ డబ్బు ఎప్పుడు ఉంటుందా? ఉండదుగా. చలచిత్తం చలావిత్తం అంతే. చిత్తము గాని చిత్తం గాని ఈ రెండు చంచలమైనటువంటి. మన చిత్తము అట్లాగే ఉంటుంది, మన బుద్ధి అలాగే ఉంటుంది, మన విత్తము అలాగే ఉంటుంది. కాబట్టి వచ్చింది కదా అని చెప్పి బాగుంది కదా, ధనం ఉంది కదా అనుకుంటాము. ఒకవేళ ఎట్టి పరిస్థితులైన ధర్మ అర్థ కామాలు ఈ మూడిట్లో కూడా ఎప్పుడైనా విప్రయోగం కలిగిందంటే, వియోగం కలిగింది అంటే, వెళ్ళిపోయినాయంటే అప్పటిదాకా అనుభవించినటువంటి సుఖాలన్నీ ఆ తర్వాత ఏమైపోతాయి? భయంకరమైన దుఃఖాలుగా మారిపోతాయి. పరమనంతకం దుఃఖం. ఆహు కేచిత్ పరం మోక్షం నచనాస్తి కథంచన. ఇంకోడు ఉంటాడు వైరాగ్యం. ఎందుకు ఊరికే క్లాసులు చెప్తూ ఉంటాడు. దేని గురించి? మోక్షం 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 అంటూ ఉంటాడు. ఏం మోక్షం అసలు అక్కడే లేదు మోక్షం అనేది అంటూ బ్రాహ్మణుడు పాపం వైరాగ్యంలో అంటున్నాడు. ఆహు కేచిత్, కేచిత్ అంటే కొంతమంది అంటూ ఉంటారు. ఆహు అంటే పలకటం. కొంతమంది ఏం చెప్తుంటారు? పరం మోక్షం, మోక్షం గొప్పదండి, మోక్షం చాలా గొప్పదండి, అన్నిటికంటే గొప్పది మోక్షమేనండి అంటూ ఉంటారు. అసలు అది సచనా అస్తి కథంచన, కథంచన నాస్తియేవ. మోక్షం అనేది లేనే లేదు, అసలు ఎక్కడా లేదు.
అర్థప్రాప్తౌ తు నరకః కృత్స్న ఏవోపపద్యతే. అర్థప్రాప్తౌ తు నరకః, డబ్బు సంపాదించాలి. అర్థము అంటే ధనం, ప్రాప్త అంటే పొందడం. అర్థప్రాప్తౌ తు, డబ్బు సంపాదించాలంటే జీవికి నరకప్రాయం. నరకః కృత్స్నః, డబ్బు సంపాదించామంటే నరకం. నరక కృత్స్న ఏవోపపద్యతే, స్వయంగా నరకం చూసినట్టు డబ్బు సంపాదించాలంటే ఈ జీవితంలో. అంత కష్టంగా ఉంటుంది నరకప్రాయం. డబ్బు సంపాదించాం, పోనీ డబ్బు వచ్చింది, డబ్బు సంపాదించాను, డబ్బు వచ్చింది. వచ్చిన తర్వాత డబ్బుని ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి. దాంట్లో ఎంత నరకం ఉంది మళ్ళీ. వచ్చిన డబ్బుని నిలబెట్టుకోవడం, సేవ్ చేసుకోవడం ఎవరు, అదెంత కష్టం. అర్థేత్స్యుతా పరం దుఃఖం అర్థప్రాప్తౌ తతోధికం జాతస్నేహస్య చార్థేషు విప్రయోగే మహత్తరం. డబ్బు గురించి ఈ శ్లోకం చెప్తున్నారు. అర్థేప్స్యుతా పరం దుఃఖం, డబ్బు సంపాదించాలంటే దుఃఖంట. పోనీ డబ్బు వచ్చిందో అర్థప్రాప్తో తతో అధికం అన్నారు. తతో అధికం అంటే అబ్బో డబ్బు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ దుఃఖం అండి అంటారు. డబ్బున్న వాడు సుఖంగా ఉంటారనుకుంటారు, కాదు. డబ్బు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని దాచుకోవడం కోసం నానా అవస్థలు పడుతూ ఉంటారు. అది కష్టం, ఇంకా కష్టమైనటువంటి. దాన్ని ఎక్కడ సేవ్ చేయాలి, ఏ ఇన్వెస్ట్లు, ఏ బ్యాంకులు, ఎట్లా పెట్టాలి, తతో అధికం, ఇంకా ఎక్కువ. పోనీ డబ్బు మీద బాగా ఆశ పెంచుకుని, ఆహా నేను హాయిగా ఇన్ని రోజుకి ఇన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని లక్షలు వస్తున్నాయి, ఇంత సంపాదిస్తున్నా అని చెప్పి దాని మీద ప్రేమ పెంచుకున్నావా, పొర్రపాటున ఏ రోజన్నా తలకిందులైంది అంటే అబ్బో అప్పుడు దుఃఖం అనుభవించాలరా అబ్బాయి. జాత స్నేహస్య చార్థేషు అన్నారు. అర్థము మీద జాత స్నేహ, జాత స్నేహము అంటే పుట్టుకతో వచ్చినటువంటి స్నేహం. అంటే వాడు పుట్టుకతోనే మంచి బిలియనేర్ అయిపోయాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. అట్లాంటి జాత స్నేహ, చిన్నప్పటి నుంచి వచ్చినటువంటి డబ్బు మీద ఉన్నటువంటి వ్యసనము గాని, ఆలోచన గాని, ప్రియమైనటువంటి భావన గాని కలిగింది అంటే, పొరపాటున ఎప్పుడైనా విప్రయోగం కలిగింది అంటే, విప్రయోగం అంటే వియోగం, ఆ డబ్బుతో వియోగం కలిగిందంటే అబ్బో మహత్తరం, తతోభి అధికం, ఇక మహత్తరమైనటువంటి కష్టం, మహత్తరమైనటువంటి దుఃఖాన్ని మనం పొందివలసి వస్తుంది. యావంతో యస్య సంయోగా ద్రవ్యైరిష్టైర్భవంత్యుత తావంతో అస్య నిఖ్యంతే హృదయే శోకశంకవ. ధనం మీద మనం ఏ విధమైనటువంటి ప్రియాన్ని పెంచుకుంటామో, విప్రయోగం కలిగినప్పుడు అంత హృదయ శోకం మనం అనుభవించవలసి వస్తుంది, హృదయ బాధ అనుభవించవలసి. తావంతో అస్య నిఖ్యంతే అన్నారు. ఎంత ప్రియం పెంచుకుంటున్నావో దాని మీద అంత దుఃఖం కూడా కలుగుతుంది. స్టెప్స్ ఎన్ని ఎక్కాలో అన్ని స్టెప్స్ దిగే వెళ్ళాలి, అంతే. ఎక్కడైనా ఒకటే, బండి గా ఎంత హైట్ లో వెళ్తున్నావో అంతే అంతే డౌన్ లో మళ్ళీ అదే స్పీడ్ లో మళ్ళీ దిగి రావాల్సిందే. ఎంత స్పీడ్ లో ఎక్కుతావో అంతే స్పీడ్ లో దిగి రావాలి బండి. డబ్బు మీద ఎంత ఆశ పెంచుకుంటున్నావో అంతే దుఃఖం కలుగుతుంది ప్రతి. అది చెప్తున్నారు. యావంతో యస్య సంయోగ, డబ్బు వల్ల కలిగేటువంటి సంయోగము, ప్రియము, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో తావంతో తస్య నిత్యంతే హృదయ శోక శంకవ. హృదయానికి అంత బాధ కలుగుతూ ఉంటుంది ప్రియాన్ని కలిగించుకుంటే. తదిదం జీవితం ప్రాప్య, అట్లాంటి జీవితాన్ని పొంది, ఇదం జీవితం ప్రాప్య అల్పకాలం మహాభయం, ఉన్నటువంటి అల్పకాలం జీవితం కూడా భయం భయంగా గడుపుతూ పక్కన, అయ్యో ఉన్నది పోయింది, వచ్చింది పోయింది, కొత్తది వచ్చింది, ధర్మ అర్థ కామాలని వీటి మీద అల్పకాలం మహాభయం, ఉన్న కాలం తక్కువ కాలం కూడా భయం భయంగా జీవిస్తూ ఉండటం. త్యాగో హినమయా ప్రాప్తో భార్యయా సహితేన చ, ఎన్నోసార్లు ప్రయత్నించాను, త్యాగం చేద్దాం, ఈ జీవితాన్ని త్యాగం చేద్దామని. ప్రాప్తో భార్యయా సహితేన చ, మయా భార్యయా సహితేన, భార్యతో పాటుగా వీటినన్నింటినీ త్యాగం చేద్దామని ఎన్నోసార్లు ప్రయత్నించినా కూడా నా తరం కాలేదు అని బ్రాహ్మణుడు బాధపడుతూ, నహి యోగం ప్రపశ్యామి ఏన ముచ్చేయమాపద, ఈ ఆపదల నుంచి, ఈ కష్టాల నుంచి ఎలా బయటపడతామనేటువంటిది నయోగం పశ్యామి, ఒక ఉపాయం కూడా కనిపించటం లేదు. నా పశ్యామి, నా ప్రపశ్యామి, కనీసం ఒక ఆలోచన, ఒక ముందు ఆలోచన అనేటువంటిది రావట్లేదు. యోగం అనే పదానికి అంటే ఇక్కడ ఉపాయం అనుకోవచ్చు. ఒక్క ఉపాయం కూడా కనిపించట్లేదు. ఈ కష్టం నుంచి, ఈ గండం బయటపడ ఉపాయం అనేటువంటిది కనిపించట్లేదు. ఏ ఆలోచనతో అయితే ఆపదహ ముచ్చేయు, ఈ కష్టం బయటపడతాము. పుత్రదారేణ వాసార్థం ప్రాద్రవేయమనామయం, పుత్రదారేణ వాసార్థం, పుత్రుడు, దార అంటే భార్య,
వాళ్ళ నివాసం కోసం అని చెప్పేసి ఇన్నాళ్ళు వీళ్ళతో పాటు ఇగో ఇలా గడుపుతూ ఇలా గడుపుతూ ఇలా గడుపుతూ వాళ్ళ కోసమే జీవిస్తూ వచ్చారు. లేకపోతే ఎప్పుడో జంప్ అయిపోయేవాడు. ఈ విధం ఈ దుఃఖం ఎందుకని వైరాగ్యం వచ్చేసి ఎప్పుడో వెళ్ళిపోయారు. వెళ్ళటం కాదు చాలా సార్లు ఇగో ఈవిడితో కూడా అన్నా ఈవిడ పడనిస్తేనా అంటూ బ్రాహ్మణుడి మీద పడ్డాడు. యతితం వై మయా పూర్వం అదే చెప్తున్నాడు. నేను పూర్వమే ప్రయత్నించాను. పూర్వం మయా యతితం. యతితం అనే పదానికి అర్థం ఏంటంటే ప్రయతితం అని అర్థం. అంటే ప్రయత్నించాను. పూర్వమే నేను ప్రయత్నించాను. దేనికి ప్రయత్నించాట బ్రాహ్మణుడు? యతితం వై మయా పూర్వం వేత్త బ్రాహ్మణి తత్తథా. బ్రాహ్మణికి నేను ముందే చెప్పాను. బ్రాహ్మణి అనే పదానికి అర్థం ఇల్లాలు. ఏమై నీకు చెప్పాను కదా ఏమని ఇక్కడ ఉండద్దు ఈ ఊళ్ళో ఉండద్దు మనకు ఎన్నో కష్టాలు ఉన్నాయి మనం అనుభవిస్తున్నాము ఇక్కడ మన జీవితం కష్టంగా ఉంది గడవడం కష్టంగా ఉంది కాబట్టి వేరే చోటికి వెళ్దామని ఎన్నోసార్లు చెప్పాను నువ్వు వినలేదు నువ్వు పడనిస్తేనే అది చెప్తున్నాడు క్షేమం యతస్తతో గంతుం గంతుం అంటే వెళ్ళటం క్షేమ అంటే మంచిది క్షేమదాయకం మనకి ఎంతో మంచిది ఏంటి ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్తే ఎంతో మంచిది యతస్తతో గంతుం యతస్తత అంటే ఎక్కడో ఒక చోటికి వెళ్ళిపోవడం ఈ ప్రదేశంలో వద్దు కష్టాలు ఉన్నాయి క్షేమం యతస్తతో గంతుం త్వయాతు మమ నశ్రుతం కానీ నువ్వేమన్నా నా మాట వినల నశ్రుతం మమ వాక్యం నీ చేత నా మాట నేను చెప్పబడినటువంటి మంచి మాటలు నువ్వు వినలేదు ఆ రోజు ఇహ జాత వివృద్ధాస్మి ఏం చెప్పింది ఇల్లాలప్పుడు అమ్మమ్మ వెళ్తే ఎలా మా నాన్న ఇక్కడే పెరిగాడు మా అమ్మ ఇక్కడే పెరిగింది నేను ఇక్కడే పెరిగాను మా అందరిని వదిలిపెట్టి వెళ్తా అని చెప్పేసి ఇదిగో ఈ మాటలు నేను చెప్పాను చూసావు ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో అంటూ బ్రాహ్మణుని పట్టుకుంటున్నాడు ఇహ జాత జాత అంటే జన్మించడం ఇహ జాత అంటే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను అంటూ మొదలుపెట్టింది ఇహ జాత వివృద్ధాస్మి పితామాత మమేతి వై పితామాత మమేతి మా నాన్న మా అమ్మ నేను అందరం ఇక్కడే పుట్టి పెరిగామయ్యా ఈ ప్రదేశం వదిలిపెట్టి వెళ్తే అట్లా ఇక్కడే పెరగకపోతే ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇంక బయటే ఉంటాము ఇలాంటి మాటలన్నీ మాట్లాడేది అది గుర్తు చేస్తున్నాడు ఉక్తవత్యసి దుర్మేధే యాచ్యమానా మయా అసకృత్ ఆచ్యమానమయ ఆసక్తి నేను ఎన్నిసార్లు నచ్చ చెప్పినా కూడా నువ్వేమన్నా బయటికి వెళ్ళనివ్వ ఇక్కడే ఉక్తవచ్చసి దుర్మేధ నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా నా మాట పట్టించుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళనివ్వ ఎంత కష్టం వచ్చిందో ఇప్పుడు స్వర్గతోపి పిత ఇప్పుడు ఎవరున్నారు నీ తల్లి లేదు నీ తండ్రి లేరు పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు బంధువులు లేరు ఇప్పుడు మనం ఇక్కడ చిక్కుకుపోయాం ఇప్పుడు కష్టాలు ఎవరు తీరుస్తారు స్వర్గతోపి పిత పిత స్వర్గత అపి నీ తండ్రి కాస్త వెళ్ళిపోయారు నా తండ్రి వెళ్ళిపోయారు అందరూ పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు స్వర్గతోపి పిత వృద్ధస్తథా మాతా చిరం తవ తవ మాత తవ పిత మీ నాన్నగారు మీ అమ్మగారు వీళ్ళందరూ కూడా స్వర్గత వృద్ధ తదా పెద్దవాళ్ళు అయిపోయి హాయిగా స్వర్గస్థులు అయిపోయారు బంధువుల ఇక్కడ ఎవరు లేరు బంధవా భూతపూర్వాశ్చ భూతపూర్వాశ్చ అంటే మునుపు ఉన్నటువంటి బంధువులు ఎవరు ఇప్పుడు లేరు ఇంకెందుకు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండటం బంధువులు లేని చోట డబ్బు సంపాదన లేని చోట గౌరవం లేని చోట అపాయం ఉన్న చోట ఎవరైనా నివసిస్తారా కాబట్టి బంధవ భూతపూర్వాశ్చ తత్ర వాసేతు కారతి తత్ర వాసేతు కారతి రతి అంటే ఆసక్తి ఇంకా ఆ ప్రదేశంలో నివసించడానికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఏం ఆసక్తి ఉంటుంది ఇంకా అట్లాంటి వాడికి ఇంకా అట్లాంటి ప్రదేశంలో నివసించి ఏం చేస్తాం మనం అంటూ తన యొక్క వైరాగ్యము భావాలు ఈ ప్రదేశంలో ఉండటం కష్టము వెళ్ళిపోదామని ఒక పక్కన వెళ్దామనేటప్పటికీ ఒక ఆపద వచ్చి పడింది ఏమిటో ఆపద ముందు ముందు ఇంకో 2 అధ్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళ యొక్క సంభాషణ భర్త ఓ మాట అంటాడు భార్య ఓ మాట అంటుంది ఈ వివరాలన్నీ కూడా మనం మళ్ళీ వచ్చే పాఠంలో మనం చెప్పుకుందాం ఈ బ్రాహ్మణ సంవాదం అనేటువంటి అలాగే బ్రాహ్మణి ఈ మాటలన్నీ విని భార్య ఏమన్నది అనేది వచ్చే అధ్యాయంలో కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళిద్దరి సంభాషణ విని కుంతీదేవి తన నిర్ణయం చెప్పడం అనేటువంటి జరుగుతుంది భీమసేనుడు ఇక్కడ ఈ బకాసురుడి నుంచి వీళ్ళని రక్షించడం అనేటువంటిది ఇతివృత్తం అన్నమాట ఇది శ్రీమన్మహాభారతీయ ఆది పర్వణి బకవధ పర్వణి బకవధ అని ఉండాలి వచపడింది బకవధ పర్వణి ఏకశతోధ్యాయ దీంట్లో ఇంకా 20 శ్లోకాలు ఉన్నాయి అది రేపు పాఠంలో మనం పూర్తి చేసుకున్నాం ఈ అధ్యాయం ఓం శాంతి 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 యదక్షరపదం మాత్రహీనం తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు సర్వం శ్రీకృష్ణార్పణం ఓం నమో భగవతే వాసుదేవ